Hi guys, today let us learn about introduction to data structure. In this video, we are going to learn about what is data structure and their terminologies and why we need data structure and their advantages with their operations and classifications. So first of all, let us know what is data structure. Data structure is nothing but it is a data group of data elements used for storage and organize data in computer. అంటే ఇప్పుడు మనకి డేటాని స్టోర్ చేసుకోవడం కోసం కంప్యూటర్లో మనం దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం వాటి మీద ఆపరేషన్స్ లైక్ రీడ్ కానీ రైట్ ఆపరేషన్స్ లాంటివి పర్ఫామ్ చేయడం కోసం స్టోర్ చేసుకునే దాన్ని మనం డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే మనకు కావాల్సినట్టు మనకి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుందంటే అది మనకి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తున్నట్టే కదా. సో అది ఏంటంటే ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, అంతేకాకుండా పర్ఫార్మెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్యూ, స్టాక్, లింక్డ్ లిస్ట్, అరీస్, ఆర్ వీ కెన్ హ్యావ్ మెనీ మోర్ ఆల్సో లైక్ గ్రాఫ్స్, ట్రీస్, ఎక్సెట్రా. We will learn about them later. Next, terminologies of data structure. What are the terminologies of data structures? So first terminology ఏంటంటే డేటా. డేటా అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తన యొక్క నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రాజు, రవి, ఇలా ఏదో ఒకటి ఉంది. అలా ఒక నేమ్ని స్టోర్ చేసుకునేది ఏంటంటే డేటా అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్, గ్రూప్ ఐటమ్స్. గ్రూప్ ఐటమ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా అనమాట. అంటే ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ స్టోర్ చేసుకుంటే దాన్ని మనం గ్రూప్ ఐటమ్స్ అని అంటాం. ఇప్పుడు స్టూడెంట్ యొక్క నేమ్, ఐడి అండ్ ఇట్స్ హాల్ టికెట్ నెంబర్, ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటే దాన్ని మనం గ్రూప్ ఐటమ్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, రికార్డ్. రికార్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కాలేజ్లో ఒకటే స్టూడెంట్ అనేటోడు ఉండడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఆ స్టూడెంట్స్ అన్నిటి యొక్క డీటెయిల్స్ స్టోర్ చేసుకునేది ఏంటంటే రికార్డ్ అనమాట. నెక్స్ట్, ఫైల్స్. ఫైల్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్. అంటే ఇప్పుడు మనకి ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూనివర్సిటీలో మనకి స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, అండ్ మనకు అందులో ఉండే మార్క్స్ లిస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని స్టోర్ చేసుకునేది ఏంటంటే ఫైల్ అనమాట. నెక్స్ట్, నీడ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. నీడ్ అంటే ఎందుకు మనం డేటా స్ట్రక్చర్స్నే వాడుతున్నాం? కంప్యూటర్లో మనం డేటాను స్టోర్ చేసుకోవడం కోసం మనకి డేటాబేసెస్ ఉన్నాయి, ఎస్క్యూఎల్ ఉంది, అండ్ ఆల్సో కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది. కానీ మనం డేటా స్ట్రక్చర్స్ని ఎందుకు వాడుతున్నాం అంటే ప్రొసీజర్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసేది అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక డేటాని పర్ఫామ్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకున్నా, స్టూడెంట్ యొక్క డేటా తీసుకున్నా, ఆ డేటాని నేను ఏంటంటే రీడ్ చేద్దాం అనుకుంటే అది స్పీడ్గా వర్క్ అవుతుంది అనమాట. ప్రొసీజర్ స్పీడ్ అనేది హై ఉంటుంది. అంతేకాకుండా డేటా సెర్చింగ్ అనేది కూడా ఈజీ అనమాట. నీకు ఏ డేటా కావాలంటే ఆ డేటాని విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మల్టిపుల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ రిజల్ట్సే వచ్చాయనుకుందాం. 9 o'clockకి నాకు రిజల్ట్స్ వచ్చాయనుకోండి. 9 o'clockకి రిజల్ట్స్ వస్తే ఇప్పటికిప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటోడు వాడి రిజల్ట్స్ చూసుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే ఆ రిజల్ట్స్ని చూసుకునేటప్పుడు సర్వర్ బిజీ అనేది వస్తుంది. కానీ డేటా స్ట్రక్చర్స్లోకి వచ్చేసరికి ఆ ప్రాబ్లం అనేది అక్కడ అవ్వదన్నమాట. నెక్స్ట్, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటివంటే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పైన, ఇది ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ అని చెప్పేసి. అంతేకాకుండా రీయూజబిలిటీ అంటే మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఒకసారి యూస్ చేసేసి పడేసేటట్టు కాకుండా డేటాని మళ్ళీ యూస్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో ఏ ఆపరేషన్స్ జరిగినాయో అవన్నిటిని హైడ్ చేసి నాకు ఏ డేటా అయితే కావాలో దాన్ని ప్రొవైడ్ చేసి దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. నెక్స్ట్, ఆపరేషన్స్. అంటే డేటా స్ట్రక్చర్లో మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. అయితే ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది మనకు జనరల్గా తెలిసిందే. అంటే ఒక డేటాని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. అయితే డిలీషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో. డిలీషన్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తుంది. సార్టింగ్ లైక్ సీక్వెన్షియల్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఎలా కావాలంటే అలా ఆర్డర్ చేసుకోవడానికి కోసం సార్టింగ్ ఆపరేషన్స్ కూడా చేసిద్ది అనమాట. నెక్స్ట్, మెర్జింగ్. ఒక 2 డేటాస్ లేకపోతే 2 రికార్డ్స్, 2 ఫైల్స్ని మెర్జ్ చేయడం అంటే కంబైన్ చేయడం లాంటి ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసింది. సర్చింగ్ ఆపరేషన్ కూడా చేసిద్ది అనమాట. నెక్స్ట్, లెట్ us డిస్కస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అంటే ఇందులో మనం యూస్ చేసే డేటా టైప్ ఏంటి అన్నమాట. అయితే ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని వాడతాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్, సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే మనకి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అనమాట. అంటే ఇవి హ్యూమన్స్ అనేటోళ్ళు తయారు చేయలేదు అనమాట. అవి బిల్ట్ ఇన్ అయి ఉంటాయి కంప్యూటర్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్, క్యారెక్టర్, బూలియన్ తీసుకుందాం. ఇంటీజర్ అంటే న్యూమెరికల్ వాల్యూస్ లైక్ 1,
2 3 సో ఆన్. అండ్ క్యారెక్టర్ వాల్యూస్ అంటే ABC ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. బూలియన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ లాంటివి. అంటే దీస్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అనమాట. వీటిని మనం సపరేట్గా బిల్డ్ చేయట్లేదు. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే దీస్ ఆర్ బిల్డ్ ఫ్రమ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూస్ చేసుకొని మనం తయారు చేస్తున్నాం అనమాట. అంటే వీటిని బిల్డ్ చేస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే అరే కానీ, స్టాక్ కానీ, క్యూ కానీ, ట్రీస్ కానీ, గ్రాఫ్స్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అయితే మనకి నాన్ ప్రిమిటివ్లో 2 టైప్స్ ఉండొచ్చు, లైక్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ అనమాట. లీనియర్ అంటే ఏంటంటే మనకి సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండడం. ఓకే, అంటే నాకు ఇప్పుడు ఆర్డర్ వైజ్గా రావడం అనమాట డేటా. నాన్ లీనియర్ అంటే నాన్ సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే అట్ ఈజ్ ర్యాండమ్గా ఉంటుంది అనమాట. డేటా అనేది నేను సపరేట్గా చేయకుండా ర్యాండమ్గా డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. లీనియర్ వాటిలోకి వచ్చేసరికి అరే ఉండొచ్చు, స్టాక్ ఉండొచ్చు, క్యూ ఉండొచ్చు. లైక్ ఇందులో మనకి లీనియర్లో కూడా స్టాటిక్ అండ్ డైనమిక్ 2 ఉంటాయి. ఓకే, స్టాటిక్ అంటే ఏంటి, నాట్ చేంజబుల్ అనమాట. అంటే మనకి డేటా అనేది చేంజ్ అవ్వదు. కానీ డైనమిక్ అంటే డేటాని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అరే? అరే అంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. సిమిలర్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటుందని చెప్పేసి మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ A10 అంటే 10 అనేది ఏంటంటే మనం ఎంత వాల్యూస్ దానికి ఉంది అని చెప్పేసి ఇవ్వడం. అయితే 0 1 2 3 4 అప్ టు 10 దాకా రాసుకుంటున్నాం. ఇవేంటివి, ఇండెక్స్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ A2 ఈక్వల్స్ టు A అని ఇచ్చా. A2 ఈక్వల్స్ టు A అంటే 2 అనే ఇండెక్స్లో A అనే వాల్యూ రావాలి అని చెప్పేసి అనమాట. ఇది అరే అంటే. నెక్స్ట్ స్టాక్. స్టాక్ అనేది ఏంటి, ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఇది ఏం చేసిద్ది, ఒక పర్టికులర్ ఆర్డర్ని ఫాలో అవుతుంది అనమాట ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం. ఈ ఒక పర్టికులర్ ఆర్డర్ని పర్ఫామ్ చేసిద్ది అంటున్నాం. ఆ ఆర్డర్ ఏంటంటే లిఫో. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే పుష్ పాప్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసిద్ది అనమాట. లైక్ ఏంటంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే వాల్యూస్ ఉన్నాయి. వీటి మీద నేను పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. పుష్ A అంటే స్టాక్లోకి Aని పుష్ చేశాను. నెక్స్ట్ పుష్ B అంటే A మీదంగా B అనేది పుష్ చేస్తామన్నమాట. నెక్స్ట్ పుష్ C అంటే ABC అనమాట. నెక్స్ట్ పాప్ చేసేసరికి లాస్ట్ ఏ ఎలిమెంట్ అయితే యాడ్ చేసామో ఆ ఎలిమెంట్ అనేది ఫస్ట్ అవుట్ అవుతుంది అనమాట. అంటే పాప్ C అనమాట. C అనేది ఫస్ట్ పాప్ అయిపోయింది. నెక్స్ట్ B అనేది పాప్ అవుతుంది. నెక్స్ట్ A అనేది పాప్ అయిపోయింది అనమాట. దీని గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ యూనిట్లో తెలుసుకుందాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్యూ అనేది కూడా ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. స్టాక్ వచ్చేసి లిఫోన్ ఫాలో అవుతే క్యూ వచ్చేసి ఫిఫోన్ ఫాలో అవుతుంది. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే మనం పుష్ చేసామో ఆ ఎలిమెంట్ అనేది ఫస్ట్ పాప్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ 1 అనే ఎలిమెంట్ పుష్ చేసా, సెకండ్ 2, థర్డ్కి వచ్చేసరికి 3 అనే ఎలిమెంట్ని పుష్ చేసా. కానీ పాప్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో 1 అనే ఎలిమెంట్ అనేది ఫస్ట్ పాప్ అవుతుంది అనమాట. 2 3 అనేవి అందులో ఉంటాయి. నెక్స్ట్ ఏం పాప్ అవుతుంది, 2 అనేది పాప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 3 అనేది పాప్ అవుతుంది. ఇది క్యూ. నెక్స్ట్ ట్రీస్ వచ్చేసరికి ఇది నాన్ లీనియర్ అనమాట. ట్రీస్ అండ్ గ్రాఫ్స్ అనేవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇవి ఏంటంటే ఇందులో మనకి నోడ్స్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి. అంటే నోడ్స్ని కనెక్ట్ చేయడం కోసం ఎడ్జెస్ని వాడతాం అనమాట. దీని గురించి మనం బ్రీఫ్గా 5th యూనిట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ గ్రాఫ్ ఈజ్ ఆల్సో ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో మనకి నోడ్స్ ఉంటాయి, ఇందులోకి ఏమో వర్టిసెస్ ఉంటాయి అనమాట. ఈ వర్టిసెస్ని కనెక్ట్ చేయడం కోసం మనం ఏం వాడుతున్నాం అంటే ఎడ్జెస్ని వాడుతున్నాం అనమాట. అయితే ఈ ఎడ్జెస్ని వాడుతున్నాం కదా, వీటికి మనకి సపరేట్ వెయిట్స్ ఉండొచ్చు, కొన్నిటికి వెయిట్స్ ఉండకుండా ఉండొచ్చు, డైరెక్టెడ్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ కాకుండా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే B to B అనేది డైరెక్షన్ ఉంది అండ్ B to Dకి ఒక డైరెక్షన్ ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే B to Dకే పోతుంది ఎంతంటే 5 అనేది సైడ్కి పోతుంది. కానీ మనం ఇక్కడ C to Dకి 6 అనేది ఇచ్చాం. బట్ అది D నుంచి Cకి వెళ్తుందా, C నుంచి Dకి వెళ్తుందా అని చెప్పేసి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఒకవేళ మనకి వాడు ఇక్కడ డైరెక్షన్స్ అనేవి మెన్షన్ చేయలేదంటే 2 సైడ్స్ అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఇంట్రడక్షన్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్.